హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇక్కడ కార్నాల కనిపిస్తుంది కదా, అది మా క్యాంపు. అక్కడి నుంచి ఇంత అలా తిరిగి ఆ రోడ్లోంచి ఇలా వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాను. ఇది వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్. చిన్న మన హోటల్లో ఉన్నట్టే రెస్టారెంట్ అని చెప్పకూడదు, ఒక రకంగా అయితే చిన్నది. పల్లెటూరులో ఉంటాయి కదా రోడ్డు పక్కన కాలువల పక్కన పెడతారు పాకలాంటిది, ఆ టైప్లో చిన్న రెస్టారెంట్ మాట ఇది. దీంట్లోనే అకామిడేషన్ కూడా ఉంటుంది పైన. చలి అయితే చంపేస్తుంది అబ్బా ఈ టైంలో కూడా. టైం వచ్చి 8:15 అవుతుంది మాకు. నాకు తెలిసి మీకు 9:45 అలా అవ్వచ్చు. ఇది మన టిఫిన్ సెంటర్. అన్న ఒక మసాలా దోశ. మసాలా దోశ పార్సల్ ఎట్టు ఎట్టు అంజ ఫిష్. వాయిస్ అయితే మళ్ళీ ఏమన్నా వాయిస్ అవరా. ఏమన్నా సర్టిఫికెట్లు, సబ్బులు, బ్రష్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. చెన్నైకి వచ్చేసింది, ఇంటికి వచ్చేసారు. మన మసాలా దోశకి వెళ్ళిపోదాం. టీ కావాలంటే టీ, పరోటా కావాలంటే పరోటా ఉంటుంది. వెయిటింగ్ ఫర్ మన మసాలా దోశ కోసం వెయిటింగ్. అది వచ్చిన తర్వాత పార్సల్ ఒక మసాలా దోశ వచ్చేసి 5 గ్రాములు పడుతుంది, అంటే ఇక్కడ 5. ఇండియా రేట్ వచ్చేసి 115, 120 దాకా పడవచ్చు ఒక మసాలా దోశ. మన పాత కడిగినాక ఒక సైడ్ చూపిస్తాను. అవుట్ సైడ్ అంటే ఏముంటుందో, ఇటు వాల్ అడ్డు ఉంటుంది. ఇదైతే పెద్ద బిల్డింగ్, పైన మొత్తం రూమ్స్ అవైలబుల్. వాళ్ళ బట్టలు ఇవి, కిందకే రావాలి అందరూ. ఆ దోశ రెడీ అయితే వెళ్దామని చూస్తున్నాం. ఇది కొంచెం ఎడిటింగ్ ఏమీ ఇంకేముండదు. నా దోశ రెడీ అయిపోయింది. ये धक्का वो धक्का क्या हो गया इधर? भाई वो 50 बढ़ गया, हम अभी गरीब बन गए ना, हम गरीब बन गए अब ये भी मार रहा है, बंगाली भी मार रहा है, दो लाख ఇందులో కొబ్బరి చట్నీ, సాంబార్. ఇది వీకెండ్ వచ్చేసరికి మా బ్రేక్ఫాస్ట్. రూమ్లో చేసుకోవచ్చు, కానీ నేను ఒక్కడనే ఉంటాను కాబట్టి నేను చేసుకోను. ఎక్కువగా అంటే సెలవు ఉంటే కనుక రూమ్లో కుక్ చేసుకుంటాం. ఎప్పుడన్నా బజ్జీలు కానీ
ఇడ్లీ కానీ చేసుకుంటామన్నమాట, ఉప్మా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సింగిల్గా ఉన్నప్పుడు మళ్ళీ కుక్ చేసుకుంటూ ఇవన్నీ ఎందుకని చెప్పి సరదాగా అప్పుడప్పుడు వచ్చి తెచ్చుకుంటాం. లాస్ట్ వీక్ కూడా వచ్చాను మా ఫ్రెండ్ నేను, అప్పుడు చిన్న షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను, అది అవ్వలేదు. ఆ కార్నర్లో కనిపించే బిల్డింగ్ 3rd ఫ్లోర్లోని మనం ఉండేది. అక్కడ నుంచి లైవ్ చేస్తాను, బయట కనిపిస్తుంది అక్కడ కాంక్రీట్ మళ్ళీ చాలామందికి. కొంతమందికి నా పాత వాళ్ళకి అందరికీ తెలుసు, రీసెంట్ వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. ఓకే, మరి 8 minutes చేద్దాం అనుకున్నా, ఇది సరిపోద్ది అనుకున్నాను. వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఏమి ఇవ్వను ఇంకా. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? ఓవరాల్ నైట్ పూట మిగిలిపోయిన పరోటాలు ఇవి ఉంటాయి కదా, చపాతీలు అవి తీసుకొచ్చి అక్కడ పడేస్తారన్నమాట, అవి తింటాయి. ఓకే, బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి, వీడియో మట్టుకు ఫుల్గా చూడండి అబ్బా. బాయ్.